वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये ततो जयामुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवतसेवया भगवतेरुत्तमश्लोके भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। 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 ओम अज्ञानातिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। సో భగవద్గీత 15th చాప్టర్ 5th శ్లోక. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ శ్లోక నుంచి రివైజ్ చేసుకుంటూ వస్తాం వన్ లైన్లో ఏమేమి నేర్చుకున్నాం. ఓకే, సో ఫస్ట్ శ్లోకాలో మనం ఏం నేర్చుకుంటాము? ఒక బన్యన్ ట్రీ ఉంటుంది. దాని రూట్స్ ఏమో మీదకి ఉంటాయి, బ్రాంచెస్ ఏమో కింద కొన్ని. ఎస్, వెరీ గుడ్. ఏమైతుంది అక్కడ? నెక్స్ట్ సెకండ్ శ్లోకాలో ఆ ట్రీ ఎలా గ్రో అవుతుంది? మన గుణ ఇంకా మన కర్మాస్ పైన ఆధారపడే ఆ ట్రీ అనేది పెరుగుతూ ఉంది. తర్వాత థర్డ్ శ్లోకాలో మనం ఏం చేయమని చెప్తున్నారు భగవంతుడు? మరి ఆ ట్రీని కట్ చేయాలి. సొల్యూషన్ ఇప్పుడు ఆ ట్రీని కట్ చేసేయడం. సో ఫోర్త్ శ్లోకాలో ఓకే, థర్డ్ శ్లోకాలో ఎలా కట్ చేయాలి? దాన్ని డిటాచ్మెంట్ తోటి కట్ చేయాలి. కానీ డిటాచ్మెంట్ కి ఏం అవసరం? ఇంకా స్ట్రాంగ్ డిటర్మినేషన్ అవసరం. ఎందుకంటే ఆ ట్రీ యొక్క వేర్లు చాలా స్ట్రాంగ్లీ రూటెడ్ ఉన్నాయి, అంటే చాలా స్ట్రాంగ్ రూట్స్ తోటి ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ శ్లోకాలో సో ఈ ట్రీని కట్ చేస్తున్నాము, మరి మనం ఉండడానికి నెక్స్ట్ ఎలాంటి ప్లేస్ చూస్ చేసుకోవాలి? మళ్ళీ రిటర్న్ రాని ప్లేస్ ఉండాలి, శాశ్వతమైన ప్లేస్ ఉండాలి. సో అంటే ఇది శాశ్వతమైన ప్లేసా? కాదు, ఇది టెంపరీ. నెక్స్ట్ మనం ఏ ప్లేస్ అయితే చూస్ చేసుకుంటామో అది ఎలా అయి ఉండాలి? పర్మనెంట్ ప్లేస్ అయి ఉండాలి. అది ఫోర్త్ శ్లోకాలు. ఆఫ్టర్ కట్టింగ్ ద ట్రీ వేర్ టు గో. సో ఎక్కడికి వెళ్ళాలని చెప్పారు? కృష్ణ ప్లానెట్కి వెళ్ళాలి. సో కృష్ణ ప్లానెట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? కృష్ణకి సరెండర్ అవ్వాలి. ఏం వర్డ్ అది? శ్లోకాలు ఏం వర్డ్ వస్తుంది? ఫోర్త్ శ్లోకాలు చూడండి. ప్రపద్యంతే. ఏ ప్రపద్యంతే? పురుషం ప్రపద్యంతే అంటే పూర్ణ పురుషోత్తముడు కృష్ణుడికి మనము సరెండర్ అయ్యి ఉండాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఫిఫ్త్ శ్లోక. ఈరోజు శ్లోక చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం 20 శ్లోకాస్ నేర్చుకుంటే చాలా మంచిది. ఒకవేళ అట్లా నేర్చుకోలేకపోతే కొన్ని సెలెక్టెడ్ శ్లోకాసే నేర్చుకుంటాము అంటే ఈ శ్లోక చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ నేర్చుకోవాల్సిన శ్లోక. సో ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే ఇది మనకి కృష్ణ యొక్క ప్లేస్కి, ప్లానెట్కి ఎలా వెళ్ళాలి, క్వాలిఫికేషన్ ఏమి అనేది చెప్తుంది. కాబట్టి అర్థమైందా?
ఏం చెప్తుంది ఈ శ్లోకం మనకి? కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి